దేవాలయంలో నిలువబడి మీకేమి తోచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. మరొకసారి చూద్దాం. వారు యేసును వెదకుచు దేవాలయంలో నిలువబడి మీకేమి తోచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి, విల్ he not come to the feast? ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున నీ పాద పద్మముల చింత ప్రణతుల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి సంవత్సరం యొక్క ఆఖరి ప్రభు దినములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన నీ మహాకనికరం కొరకే మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతటిలో మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నమ్మదగిన దేవుడుగా ఉండి నీ స్వభావానికి విరోధమైంది ఏది మా పక్షాన్ని చేయలేదు కనుక మీకు స్తోత్రాలు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతైన మీరు లయం కాలేదని సెలవిచ్చి నెరవేర్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది అంతమైన దేవుడుగా రుజువుపరిచినందుకు మీకు స్తోత్రములు. తండ్రి వల్లే మా మీద జాలిపడినందుకు స్తోత్రాలు. తల్లి వల్లే మమ్మల్ని పరిమార్శించినందుకు స్తోత్రాలు. స్నేహితుని వల్లే దగ్గరున్నందుకు స్తోత్రాలు. పొరుగువాని వల్లే చూచినందుకు మీకు స్తోత్రాలు. పక్షిరాశి వల్లే మోసినందుకు స్తోత్రాలు. అనేకసార్లు నీ గాయాలు మేము రేపినా మమ్మల్ని కరుణించి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపినై పడి చెడి పాతాళం వైపు పరుగులు తీస్తూ సాతాన్ యొక్క బంధకాల్లో ఉచ్చులో కూరుకొనిపోయిన నన్ను కూడా రక్షించుట కొరకై కరుణాసంపన్నుడైన దేవుడుగా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ భూమి మీద ఉద్భవించడానికి సంకల్పించిన నీ మహాకనికరం కొరకై వేణోళ్ల స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ దుష్ట యుగము నుండి నన్ను విడిపించుట కొరకై మీరు అసలు మీదకి వెళ్ళినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. నా కొరకై ఈ విమోచన కార్యక్రమాన్ని మీరు జరిగించడానికి ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. సాతాన్ యొక్క అంధకార సంబంధమగు శక్తుల నుండి నాకు అనుగ్రహించిన విమోచన, విడుదల, పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు. దుర్నీతి నుండి నన్ను విడిపించినందుకు మీకు స్తోత్రాలు. పితృపారంపరమైన వ్యర్థమైన ప్రవర్తన నుండి నాకు విమోచన అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మానవ యొక్క భయం నుండి, మానవ బంధకాల నుండి, సంఖ్యల నుండి నాకు ఇచ్చిన విడుదల కొరకే మీకు స్తోత్రాలు. మీ సమాజం ఎదుట నేను చేరి ఆ విమోచకుని నా స్తుతుల సింహాసనం మీద ఆసనం చేసి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఆరాధించే భాగ్యము అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దేవా, ఏమర్పించి నీ రుణాన్ని తీర్చుకోగలను? వారి విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని నీ వాక్యంలో రాసినారు. నా విమోచకుడుగా నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినావు. నా విమోచకుడిగా శిలువ మీదకి వెళ్ళినావు. నా విమోచకుడిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావు. తిరిగి నా విమోచకుడిగా రానయ్యున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రేమకు సాదృశ్యమైన ఈ బలలో యోగ్యంగా పాలు పొందుట కొరకై అవసరమైన కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడలా నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. ఈ సంవత్సరం యొక్క ఆఖరి ప్రభుదినములో నీ బల చుట్టూ మేము ఓలివ మొక్కల వలె చేరి వచ్చాం. దేవా, మాకు అవసరమైన రొట్టె మొక్కలు మేము ఏరుకోవటానికి కృప అనుగ్రహించము. మా కరుకులది నీ వాక్య పరిచర్య చేటి కొరకే దిగిరమ్ము. గాయముల కట్టుము, కన్నీరు తుడువుము, సమస్యలు పరిష్కరించుము. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకొనుము, బలహీనలు బలపరచుము, కృంగిపోయిన వారిని లేవనెత్తుము, పడిపోయిన వారిని దేవా సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు కాకి పిల్లకి ఆహారం ఇచ్చు దేవా, ఈ సమయంలో మా అక్కరు కూడా తీర్చుట కొరకే దిగిరమ్ము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలబడి మీ వాగ్దానంలో కోరుకొని నీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య సేవ జరిగించినట్లు కృప చూపించుము. కనీసం మీ మధ్యాహ్నమైన మీ ప్రజల సమయాన్ని పాడు చేయకుండా నన్ను కాపాడము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువే మన పండుగని, ఆయనను గురించి మనం ఆలోచించడానికి ఆరంభించిన
పండుగని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ పండుగ అనుభవంలోనికి తీసుకుని వచ్చుట కొరకై ఆయా విషయాలుగా దర్శించిన విధానము మనకు పరిచయమే. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు ఈ అంశములో మరొక కోణాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తాం. ద పర్పస్ ఆఫ్ ద ఫీస్ట్, పండుగ ఉద్దేశ్యము ఈ 12వ అధ్యాయం 2వ వచనములో యోహాను భక్తుడు రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. దిస్ ఇస్ ద గ్రాండ్ ప్రివిలేజ్ ఆఫ్ ఎ బిలీవర్ టు సిట్ at the table with the Lord. Sitting at the table with the Lord is the most coveted, dignified, exalted, honorable position a believer would opt for. విశ్వాసి తన జీవితంలో ఏదైనా కావాలని తలస్తే, ఆశ కలిగితే, హెచ్చైన స్థానము కోరితే అది యేసు ప్రభు యొక్క బల దగ్గర కూర్చుండి ఆయనతో కలిసి భోంచేసే భాగ్యము తప్ప ఇంకేముంటుంది? పండగ అయిన తర్వాత ఖచ్చితంగా భోజనం ఉండాలి కదా. భోజనం లేకపోతే అది పండగ కాదు కదా. ఆ భోజనానికి ఎవరు వచ్చినారు? పండగని యేసు ప్రభువే వచ్చినాడు. ఆయనతో కలిసి ఆ పండుగ విందులో పాలు పొందట కొరకై మనం ఇప్పుడు తీసుకురాబడ్డాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను జోజముగా ఎత్తెను అన్న వాక్యం మనకు పరిచయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన భోజన బల దగ్గర కూర్చున్న వారిలో లాజరు ఒకడు. యేసు ప్రభు యొక్క కార్యమును బట్టి, విమోచనను బట్టి మనం రక్షించబడి ఆయన యొక్క భోజన బల దగ్గర కూర్చుండే శ్లాఘనీయమైన భాగ్యములోనికి తీసుకురాబడ్డాం. ఇప్పుడు ఆ పండుగను అనుభవిస్తున్న మనము ఆ పండుగలోకి రాకుండా కొంతమంది ఉన్నారు. ఆ పండుగ భోజనంలోనికి రాకుండా కొంతమంది ఉన్నారు. ఆ పండుగ బల్లను సమీపించలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో లాజరు లాంటి వాళ్ళు ప్రముఖులు. అంతకుముందు లాజరు అలాంటి స్థితిలోనికి రాలేదు. ఆయనకు పండుగని యేసు ప్రభు అంటే తెలియదు. ఇప్పుడు అలాంటి స్థితిలోనికి వచ్చినాడు. ఎలాగ రాగలిగినాడు? దానికి ఎవరి బాధ్యులు? దానికి ఎవరేం చేసినారు అన్న దాని గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు 11వ అధ్యాయం యోహాను సువార్తను ఆధారం చేసుకుని బలలో పాలు పొందక మునుపు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నిస్తాం. మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత, మన ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చిన తర్వాత అంతటితో మన జీవితం సరిపోయింది అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఇంకా బల్ల దగ్గరకు రాకుండా చాలా మంది ఉన్నారు. వారందరి కొరకు యేసు ప్రభు అనే పండుగ వచ్చినాడు. అందుకని యేసు ప్రభు అనే పండుగ వచ్చిన ఉద్దేశం ఏంటంటే, లూకా సువార్త 19:16 చెప్పబడింది, మనుష్య కుమార్ నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోయిన మనుషులు ప్రభు యొక్క బల దగ్గరికి రాలేరు. రక్షణ పొందిన వారు ప్రభు యొక్క సహవాసంలోనికి రాలేరు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? 11వ అధ్యాయంలో లాజరు వలె మానవ యొక్క పడకలలో, సమాధుల్లో, మానవ అంచుల్లో పాతాళం వైపు తేరి చూస్తున్నట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. బేతనీలో ఉన్న ఒక చిన్న కుటుంబం ఇది. ఆ కుటుంబములో మరియా, మార్తా, లాజరు ఉన్నారు. మరియా, మార్తా సహోదరులు, లాజరు వారికి సహోదరుడు. బహుశా వీళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారేమో. వీరు చాలా పేద కుటుంబం అని వారి యొక్క చరిత్ర మనం చదివినప్పుడు అర్థమవుతుంది. విషయమేమో కానీ నాకు తెలిసి వీరి ముగ్గురికి పెళ్లి కాలేదు. మరి వీళ్ళిద్దరు సహోదరులు, మా తమ్ముడు అలాగే ఉన్నాడు, మా బ్రదర్ అలాగే ఉన్నాడు కనుక ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు. లేదా పెళ్ళైన వాళ్ళు ఏమో ఉద్ధరిస్తున్నారులే అని అనుకున్నారేమో తెలియదు. లేదా పెళ్లి లేకుండా ప్రభువుని సేవించాలలే అని అనుకున్నారేమో తెలియదు. పెళ్లి చేసుకోవటానికి సామర్థ్యత అనగా స్తోమత లేకుండా, లేదా చేసుకోవటానికి ఎవరు ముందుకు రాకుండా అలాగే వయసు పైబడిపోయి అలాగే నిలబడిపోయారేమో మనకు తెలియదు. మెట్టికి విషయం ఏమైనా అక్షర సత్యం ఏంటంటే వారికి వివాహం కాలేదు. అలాంటి కుటుంబంలోనే లాజరు ఉన్నాడు. సాధారణంగా ఒక ఇంట్లో ముగ్గురే ఉండి, ఆ ముగ్గురు యవనస్తులై ఉండి, ముగ్గురు పెళ్లి కాని వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇల్లు భవిష్యత్ నరకం కాకుండా ఇంకేమవుతుంది అని మనం అనుకుంటాం. కానీ అది నరకం కాదని, భూమి మీద ఉన్న స్వర్గలోకం అని ఆలస్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే స్వర్గానికి కేంద్రమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిని దర్శిస్తూ ఆ ఇంటి వారికి ప్రోత్సాహకరమైన పురికొల్పైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుట్లో నిమగ్నమై ఉన్నాడన్న సంగతి వాస్తవం. ఈ కుటుంబంలో మరియా,
మార్తా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్టపడి ప్రేమించినారు. యేసు ప్రభువు యెరూషలేముకు వచ్చినప్పుడు కనీసం నాకు తెలిసి 3-4 సందర్భాల్లో ఈ బేత్నియను గురించి ప్రస్తావించినాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములోనే ఆ రాత్రి గడపడానికి ఇష్టపడకుండా యెరూషలేముకు అల్లంత దూరాన్ని దాదాపు 8 మైళ్ళ దూరంలో ఉన్న ఈ బేత్నియ దగ్గరికి వెళ్ళి ఆ సామాన్యమైన గృహంలో విశ్రాంతి తీసుకొని ఆయన శిష్యులతో పాటు తిరిగి ఉదయకాలము వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమైనట్టు మనం చూస్తాం. ఈ ముగ్గురు పేదవారే, చిన్న కుటుంబమే. నేను అనుకుంటా వీళ్ళకి ఉద్యోగాలు కూడా లేవు. నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నెయిదర్ హార్డ్వేర్ ఇంజనీర్స్, నాట్ టీచర్స్, నాట్ డాక్టర్స్, మేబీ సింపుల్ సిస్టర్స్. వారు ఏదో సామాన్యమైన కూలి పని చేసుకుని భవిష్యత్తు బతుకుతున్నారేమో. అలాంటి వాళ్ళు యేసు ప్రభువు ఆయన 12 మంది శిష్యులు 13 మందికి వచ్చినప్పుడంతా భోజనం వడ్డించి వారికి ఆతిథ్యం ఇవ్వాలంటే అంత తేలికైన విషయమేం కాదు. ఆయన యేసు ప్రభువును ప్రేమించట్లో వారు వెనుకంజ వేసినట్లు వాక్యాన్ని మనం చూడం. విచిత్రమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు ఆయన శిష్యులు ఎప్పుడైతే బేతనీకి వచ్చినారో మరే మార్తలకేమో చాలా సంతోషం అవుతుంది. యేసు ప్రభు వస్తున్నాడు అన్న సంగతి తెలిసిన వెంటనే లాజరు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుకు వారి శిష్యులకు ఎదురుగా యెరూషలేముకి వెళ్తున్నాడేమో. ఆయన యెరూషలేము నుండి బేతనీకి వస్తుంటే ఈయన బేతనీ నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. నెవర్ ఈ ఫౌండ్ టు బి అక్కర్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో ఏ రోజు కూడా అంతవరకు కలిసి ఉన్నట్లు వాక్యంలో మనము గమనించం. నేనంటే ఇష్టం లేదు కదా ఆ వ్యక్తికి, నేనెందుకు అక్కడికి వెళ్ళాలా అని యేసు ప్రభు అనుకోడు. నేనంటే వాళ్ళు పట్టించుకోరు కదా, నేను వారి దగ్గర ఎందుకు భోజనం చేయాలా అని యేసు ప్రభు అనుకోడు. అలాగ అనుకునింటే బహుశా ఈ దినాన మనము ఇక్కడ ఎవరు ఉండిండే వాళ్ళం కాదేమో. యేసుక్రీస్తు ప్రభు వారు లాజరుని ప్రేమించినాడా లేదా? బైబిల్లో రాయబడింది యేసు ప్రభు లాజరుని ప్రేమించినాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎందుకు 3 సార్లు రాశారు చూడండి. మొదటిసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. యోహాను 11:3, జాన్ 11:3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడు. కనుక యేసు ప్రభు లాజరుని ప్రేమిస్తున్నాడా లేదా? ఇక్కడ మొదటిసారి ప్రేమించువాడని రాయబడింది. రెండవసారి 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించును. కనుక దేవుని ప్రేమ లాజరు మీద మెండుగా ఉంది. మూడవసారి 36వ వచనం, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. ఎందుకు 3 సార్లు ఈ 11వ అధ్యాయంలో యేసు లాజరును ప్రేమించిన మాటలు రాయబడ్డాయి? 4 సార్లు రాయబడొచ్చుగా, 2 సార్లు రాయబడొచ్చుగా. ఈ 3 సార్లే ప్రేమ అనే మాటను రాయట్లో ఉద్దేశం ఏంటంటే త్రిత్వమై ఉన్న దేవుడు పాపాత్ముడైన మానవుని ప్రేమిస్తున్నాడంటానికి రుజువిది. తండ్రి అయిన దేవుడు లాజరును ప్రేమించును, కుమారుడైన దేవుడు లాజరును ప్రేమించును, పరిశుద్ధాత్మ దేవుడు లాజరును ప్రేమించును. లాజరు అనగా హెల్ప్ ఆఫ్ గాడ్, దైవ సహాయము అని అర్థం. పేరేమో చాలా బాగుంది, కానీ నేను పేరుకు తగినట్లు జీవించలేదంటే బహుశా వాస్తవము కాదేమో. ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళాను. ఆ స్థలానికి వెళ్తే ప్రార్థన చేయమని బల దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఇచ్చినారు. నేను అన్నాను, ఇంత లిస్ట్ ఇప్పుడు ప్రార్థన చేయాలంటే కుదరదు, చాలా అత్యవసరమైంది ఉంటే తప్ప ఇవ్వండి అంటే ఒక లిస్ట్ ఇచ్చినారు. దాంట్లో ఒక పేరుంది. ఏంటంటే ఆమె పేరు ఆరోగ్యమ్మ. ఏమని ప్రార్థన చేయాలంటే అనారోగ్యంగా ఉందంట, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలంట. వాళ్ళ దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా ఆరోగ్యం గారి కొరకు ప్రార్థిస్తున్నాము, ఆమెకు ఆరోగ్యం దయచేయం. ఎప్పటి నుండి బాగాలేదు బ్రదర్ అంటే నాకు తెలిసినప్పటి నుండి ఆమె చాలా ఏళ్ళ నుండి బాగాలేదు బ్రదర్ అన్నాడు. మరి ఎప్పుడు బాగవుతుందంటే నమ్మకం లేదు బ్రదర్ అన్నాడు. పేరేమో చాలా బాగుంది ఆరోగ్యమ్మా, కానీ అనారోగ్యంతో బాధపడుతుంది. కొంతమంది పేర్లు మాత్రం అంత చాలా గంభీరంగా ఉంటాయి, పేరుకు తగినట్టు జీవించరు. లాజరు అలాంటి వాడంటే తప్పు కాదేమో. పేరేమో దైవ సహాయం, దేవ సహాయం. జీవితమేమో దేవుని యొక్క సహాయాన్ని అర్థించినట్లు మనము చూడము. ప్రతి పాపాత్ముడైన మానవుడి లాజరు యొక్క స్థలములో ఉన్నాడు. అలాంటి పాపాత్ముడైన మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నాడు, కుమారుడైన దేవుడిని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నాడు. అందుకే పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివాళ్ళలో నేను ప్రధానుడను. అపోస్తుడైన పౌలు ఘోషించినట్లు పాపైన ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. గనుక కరుణా సంపన్నుడైన దేవుడు యేసుక్రీస్తుని తన కుమారుని మానవాకారాన్ని పాపరహితుడిగా కన్య గర్భాన్ని భూమి మీద దాదాపు 2000 సంవత్సరాల క్రితం పంపించినాడు. దేవుడు ప్రేమించినాడు కనుక దేవుడే మన దగ్గరికి వచ్చినాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత శాశ్వతమైనది. లాజరు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే లాజరు దగ్గరికి వచ్చినాడు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్ ఫాలన్, రిచెడ్, డెస్పరేట్, డిజెక్టెడ్ సిన్నర్.
పడిపోయి తృణీకరించబడి దేవునికి దూరం అయిపోయి పాడైపోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవుణ్ణి దేవుడు వెతుకుతూ మానవుని దగ్గరికి వచ్చినాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గంభీరమైనది వల్ల మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ఆయన పండుగకు రాడా ఏమి? ఆ పండుగైన దేవుడు పండుగ లేని పస్తులో ఉన్న పాపాత్ముడైన మానవుని దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు సరే ఏంటంటే, అలాంటి పాపాత్ముడైన మానవుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడలేదు. సరే, రోగం వచ్చింది, ఎప్పుడూ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత పాత పెట్టబడిన తర్వాత తిరిగి 12వ అధ్యాయంలో లేచి యేసు ప్రభుతో పాటు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసి సహవాసంలోనికి వచ్చినాడు. ఇప్పుడు మనం కూడా 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలోనికి వచ్చినాం. లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు. కనుక ఇప్పుడు శాలెం ప్రార్థనా మందిరంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు భోజన పంక్తిలో కూర్చోటానికి వచ్చినాడు. ఆయన భోజనానికి కూర్చున్నాడు. ఆయనతో పాటు భోజన పంక్తి కూర్చోటానికి ఎంతమంది గుండెలు ఉన్నాయి? చేతులు ఉన్నాయని అడగట్లేదు, నోరు ఉన్నాయని అడగట్లేదు, అందరికి ఉన్నవి. కానీ ఆయనతో పాటు కూర్చోవాలంటే ఎంత లాజర్ లాంటి అనుభవంలోనికి వారు తీసుకురావాలా? లాజర్ నా స్థానంలోనికి తీసుకుని వచ్చేవాళ్ళు కావాలా? ఇప్పుడు సంఘముగా లాజరు సమాధిలో నుండి అలాంటి స్థానంలోనికి తీసుకుని రావటానికి చేసిన పని ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సంఘం చేసిన పని. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రకారం ఎక్కడైతే ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందను. కనుక ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది యేసు ప్రభు నామమున చేరి వచ్చినప్పుడు వారే సంఘముగా పరిగణించబడుతున్నారన్న సంగతి ప్రాథమికముగా వాస్తవం. ఇప్పుడు ఈ చిన్న ఇంట్లో చిన్న సంఘం ఉంది. ఆ చిన్న సంఘంలో సభ్యులు ఎవరు? బహుశా మరియా, మార్తా అయిండవచ్చు. వారిద్దరు తర్వాత వారి చుట్టూ ఉన్న మిగతా వారంతా శిష్యులు కూడా సంఘానికి పోలికగా ఉన్నారు. వారంతా ఈ చనిపోయిన లాజరు కొరకే ప్రయాసపడుతున్నారు. ఏం చేశారు? మొదటి 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నిస్తాం. మొదటిది యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ద ఫండమెంటల్ ఫంక్షన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ రిలేషన్ టు ద సిన్నర్ ఈస్ టు సెండ్ ఎ మెసేజ్ టు గాడ్. ఒక పాపాత్ముడైన మనిషి మన దగ్గర కనిపిస్తున్నప్పుడు, రక్షణ లేని వ్యక్తి మన దగ్గర కనిపిస్తున్నప్పుడు, ఆయన భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, పరిచయం ఉన్నవాళ్ళే కావచ్చు, మందిరికి వచ్చేవాళ్ళే కావచ్చు, వారు కనిపించిన వెంటనే వారి దగ్గరికి మనం వెళ్ళిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటి? ప్రభువా ఇతడు రోగి అయి ఉన్నాడని ఏం చేయాలా? వర్తమానం పంపించాలా. ఏం పంపించాలా? ఈమెయిలా, SMS-ఆ, ఫోనా? ఏం పంపించాలా? వర్తమానం పంపించాలా. అంటే అర్థం ఏంటి? ఇట్ స్పీక్స్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన. ఒక విశ్వాసి అవిశ్వాసి కొరకు ప్రాథమికముగా చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే సువార్త చెప్పడం కాదు, ప్రార్థన చేయాలి. చెప్పకూడదని నేను చెప్పట్లేదు, ప్రార్థన తర్వాత మిగతావన్నీ. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనదంతా రివర్స్ ఆడారు కదా. కనుక మనం ఏం చేస్తామంటే సువార్త చెప్పి అప్పుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది తప్పని నేను చెప్పట్లేదు. కానీ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ఆర్డర్ ఉంది చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా 10:2-3 నేను చదువుతా, మీరు ఆలకించండి. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10 verse 2 and 3. చివరి భాగం. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారు పంప వేడుకొనడి. ఫస్ట్ ప్రేయర్, వేడుకొనాలి, ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలా? 3వ వచనం, మీరు వెళ్ళుడి. ఫస్ట్ ప్రే అండ్ ప్లాన్, ప్రే అండ్ ప్రొసీడ్. మనం ఏం చేయాలా? వేడుకోవాలా, వెళ్ళాలా. మనం ఏం చేస్తాం? వెళతాం, వేడుకో, లేదా వెళ్ళిన తర్వాత వేడుకుంటాం. అందుకే బహుశా మనకేం కోతకు దొరకట్లేదు. కాళీ కొడవలు పట్టుకుని బయటకు వెళ్ళాం, కాడి కొడవలు తీసుకుని కిందకి వచ్చినాం, లోపలికి వచ్చినా బహుశా కొడవలు మద్దుపోయిందేమో. అంటే ఇక్కడ యేసుప్రభుకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రార్థన చేయాలి. కనుక ప్రభు యొక్క బల దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఇంట్లో మనం ఉన్న స్థలంలో రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే వారి భర్తలు భార్యలు రక్షణ లేని వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారి బంధువులు రక్షణ లేని వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సంవత్సరం యొక్క ఆఖరి ప్రభు దినంలోనికి వచ్చినాం. వారి విషయమై ఎలాంటి పట్టింపు, ఏమైనా ఒక విషయమంతైన చలనము నీలో ఎప్పుడైనా కలిగినట్లు నీకు అనిపించిందా? ఏదో నువ్వు రక్షించబడ్డావు, బైబిల్ తీసుకున్నావు, పాటల పుస్తకం తీసుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, ఓ యేసు నీ ప్రేమను పాడుతున్నావు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నావు. ఆ ప్రేమ మిగతా వారికి వద్దా? ఆ ప్రేమ మిగతా వారు నోచుకోవటానికి యోగ్యులు కదా? ఆ పండగైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బల దగ్గర మిగతా వారు కూర్చొని భోజనం చేయడానికి అర్హులు కదా? వారి విషయమై దేవుడు నీ హృదయంతరంగంలో ఉంచిన గురుతరమైన బాధ్యత నెరవేర్చడానికి ఎప్పుడైనా నీ గుండెలు
బయటికి ప్రయత్నం చేసినట్లు నీకు గుర్తుందా? అలాంటి వారి కొరకు దేవుని సన్నిధిలో వచ్చి ఈ సంవత్సరం అంతట్లో ఒక్కసారైనా నిలబడి, దేవా నా ఇంట్లో ఉన్న నీవు ప్రేమించున్న లాజరు రోగి అయినాడు అని ఎప్పుడైనా పంపించినావా? అలా పంపించినట్లు గుర్తులేదు. భౌతికమైన రోగుల గురించి నేను మాట్లాడట్లేదు. సందేహం లేకుండా భౌతికమైన రోగుల కొరకు విశ్వాసం చేసినంత ప్రార్థన ఇంకెవరు చేయరంటే తప్పు కాదేమో. దానికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధంగా రోగగ్రస్తులైన వారు, ఆత్మ సంబంధంగా పాపం చేతును అపరాధం చేతును పడి చెడి చచ్చి పాతాళం వైపు పరుగులు తీస్తున్న వారిని ఆపటానికి శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన ఆయుధం ఒక్కటే, అదే ప్రార్థన. అదే మనం చేయకపోతే, దేవుని యొద్దకు వర్తమానం పంపే పనే మనం చేయకపోతే, చనిపోయిన లాజర్ లాంటి వారిని బల దగ్గరికి తీసుకుని వస్తే ఎలాగ మనం రాగలము? చనిపోయిన లాజరే బల దగ్గరికి రాకపోతే మనం బల దగ్గర యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఎలాగ రాగలము? బహుశా ఈ విషయము మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పొరపాటు లేకుండా ప్రార్థన విషయంలో తప్పిపోయామన్న సంగతి వాస్తవమని మనం ఎరుగుదము. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం అంతట్లో ఎన్ని సంఘ ప్రార్థన దినాల కూడికలకి నీవు వచ్చినట్లు నీకు గుర్తుంది, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లకు వచ్చినట్లు నీకు గుర్తుంది, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్లకు వచ్చినట్లు నీకు గుర్తుంది, ఎన్నిసార్లు యవనస్తుల యొక్క ప్రార్థన కూడికి వచ్చినట్లు గుర్తుంది. ఎప్పుడైనా నీ హృదయంతరంగంలో దేవుని సన్నిధిలో ప్రవేశించి, దేవా పలానా వారి కొరకు నీ యొద్దకు వర్తమానం పంపుతున్నానని ప్రార్థన చేసినట్లు నీ గుండెల్లో నుండి ఊపికొచ్చిన భారం నీకు రుజువు చేసినట్లు సాక్ష్యం ఇచ్చినట్లు నీకు గుర్తుందా? అదే వాస్తవం కానప్పుడు ప్రభు యొక్క బలలో పాలు పొందటి కొరక ఈ సంవత్సరం యొక్క ఆఖరి ప్రభు దినాన చేరి వచ్చి చెయ్యెత్తి చూపించి పాలు పొందడానికి ధైర్యం చేయడానికి ఎన్ని గుండెలు నీకు? ప్రార్థన చేసే నోరు లేకపోతే పాలు పొందే చెయ్యి ఎలాగొచ్చింది? ప్రార్థన చేసే ఆత్మ లేకపోతే పాలు పొందే నోరు ఎలాగొస్తుంది? నీ చుట్టూన్న కుటుంబ సభ్యుల విషయమై, వారి యొక్క ఆత్మల విషయమై, వారిని గురించిన రక్షణార్థమైన జ్ఞాన విషయమై వారి యొక్క రక్తము నీ చేతుల మీద కనబడటం లేదా? వారి ప్రాణమునకు నీ ఉత్తరవాదివి కావా? వారి పాప క్షమాపణ పొందకుండా పాతాళం వైపు పరుగులు తీస్తుంటే వారి దోషార్థమైన శిక్ష నీ చేతుల మీద కనబడదా? ఇదే వాస్తవమైనప్పుడు ఏ క్రిస్మస్ పండుగ యొక్క సందర్భాన ఈయన పండుగకు రాడా అని ఎంతో సంతోషంగా సరదాగా తిరుగుతుంటే, పండుగకు వచ్చిన ఉద్దేశం చాలా మంది ప్రజలు గ్రహించలేకపోతున్నారే, పాడైపోతున్నారే, వారిని గురించి దేవుడు నాకు అనుగ్రహించిన భారం సంగతి ఏంటి అన్న మాట నీ హృదయంలో, మన హృదయంలో లేకపోతే మనం ప్రభు యొక్క బల దగ్గరికి ఎలాగ యోగ్యంగా రాగలము? యోసేపు తన జీవితంలో చేయగలిగింది ఒక్కటి ఉంది. ఆదికాండము 37వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 2, 37:2. యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సోదరులతో కూడా మందరు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ప్రేయర్. ద ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ప్రెసెంట్ హియర్. యోసేపు చేస్తున్నది ఏంటంటే, సహోదరుల యొక్క చెడుతనం గురించి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడట్లేదు. నువ్వు సిగరెట్ తాగుతావు, లేకపోతే సినిమా చూస్తావు, నువ్వు టీవీలు చూస్తావు, నువ్వు ఇన్ని పాడ కార్యక్రమాలు చేస్తావు, నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు చనిపోతావు, నరకానికి పోతావు, ఇలాగ చెప్పలే యోసేపు వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి. ఏం చెప్పాడు? వారిని గురించిన చెడు సమాచారం తన దగ్గరికి తెచ్చినాడు. 17 ఏళ్ల కుర్రవాడైనా, అందమైన యవనస్తుడైన యోసేపు లాంటి వాడే తన సహోదరుల కొరకై ప్రార్థన చేసి తన తండ్రి యొక్క సముఖంలోనికి వారి యొక్క విజ్ఞాపనలు తీసుకురావటానికి సిద్ధపడితే, ఇన్ని సంవత్సరాలు రక్షించబడే అనుభవంలోనికి వచ్చిన మనము మన యొక్క సహోదరులను గురించి, వారి యొక్క బాధ్యతలను గురించి, వారు రక్షణ లేని స్థితిని గురించి దేవుని సన్నిధిలోనికి వర్తమానం తీసుకుని వచ్చే గురుతరమైన బాధ్యత మన భుజస్కంధాల మీద లేదంటావా? 17 ఏళ్ళు యోసేపుకున్న ఆత్మీయత మనకి లేకపోతే ఇంక మనం బలలో యోగ్యంగా పాలు పొందగలమా? 17 ఏళ్ళు యోసేపుకున్న ప్రార్థన మనకు లేకపోతే మనం బలలో పాలు పొందగలమా? ఈ దినాన అందుకే 12వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే బల దగ్గర ఉన్నాడు. కానీ ఆయన దగ్గరకు చేరి వచ్చేవారు ఖాళీగా ఉన్నారేమో, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయేమో. ఏమంటే, లాజర్లు ఇంకా సమాధిలో ఉన్నారు ప్రభు, వాళ్ళు లేచి రాలేదు. ఎందుకు లేచి రాలేదు? వర్తమానం పంపే వాళ్ళు లేరు. దేవుడికి తెలియదా? తెలుసా విన్ని? కానీ దేవుడికి మనం వర్తమానం తీసుకుని లేదా పంపించే గురుతరమైన బాధ్యతలో ఉండాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక మొదటి విషయం ఏంటంటే సప్లికేషన్, ప్రార్థన. వీరు వర్తమానం పంపించినారు. పంపించిన తర్వాత ఆ సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసా? తెలియదా? ఆయనకు ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ఆయన మనుషుని యుద్ధ నుండి
మనిషిని బాధ్యత నెరవేర్చాలని కోరుతున్నాడన్న సంగతి 11వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. బహుశా మీరు చదివినప్పుడు ఆశ్చర్యం కలిగించిందేమో. ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు వచ్చి ఆ వ్యక్తిని సమాధిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. దాని గురించి 11వ అధ్యాయం లాంటి పెద్ద అధ్యాయం అంతా రాయాల్సిన అవసరం ఉందా? మనకైతే లేదనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడికైతే ఉంది. అందుకని అంత పెద్ద సుదీర్ఘమైన అధ్యాయాన్ని రాయటానికి ఇష్టపడ్డాడు. రెండవది ఏం చేయాలో, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అనుభవంలోనికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. జాన్ చాప్టర్ 11 verse 16. అందుకు దిదమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళదమని తన తోడి శిష్యులతో చెప్పెను. 15 కూడా చదివితే, అయినను అతని యుద్ధకు మనం వెళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. ఇప్పుడు వర్తమానం పంపించడం మాత్రమే కదా, నాట్ ఓన్లీ సప్లికేషన్, వీ నీడ్ టు సోజర్న్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు మనం ప్రయాణం చేసి వెళ్ళాలా. ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలా? లాజరుకు వైపు ఉంటే వీళ్ళకు వైపు వెళ్ళలేదు. ఏ వైపు లాజరు ఉన్నాడో, ఎక్కడ లాజరు ఉన్నాడో అక్కడ వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం చేసింది అదే. పరలోకము నుండి భూమి మీద ఉన్న చనిపోయి సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి ఆయన ప్రయాణం చేస్తూ వచ్చినాడు. మనమును వెళ్ళుదము రండి. అందుకనే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక దేవుడు మనల్ని ప్రేమించడానికి అంతకంటే ఏం కావాలా? 1969వ సంవత్సరం నాసాలోని దాదాపు 2 సైంటిస్టులు చంద్రమండలం మీద మొట్టమొదట కాలు మోపారు. వారిలో ఒక వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, రెండో వ్యక్తి ఎడ్విన్ ఆల్డ్రిన్. వారు చంద్రమండలం మీద కాలు మోపిన తర్వాత తిరిగి కిందికి వచ్చినారు. కిందకి రాక మునుపు చంద్రమండలం మీద కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తి అయిన ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద చెప్పిన మొట్టమొదటి పదం ఏంటంటే హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? చంద్రమండలం మీద కాలు పెట్టాడనా? బహుశా దేవుని యొక్క సృష్టి గొప్పదని తలంచుకొని బహుశా ఆ మాట చెప్పాడేమో. ఆ మాట చెప్పిన తర్వాత 121వ కీర్తన కలిగిన ఒక చిన్న పేపర్ అక్కడికి తీసుకెళ్ళింటే ఆ 121వ కీర్తన అంతా అక్కడ చదివాడు. కొండల తట్ట నాకు అనలిచ్చున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన, యెహోవా వలన నాకు సహాయం వచ్చును, భూమి ఆకాశములు సృజించిన దేవుని వల్లనే నాకు సహాయం వచ్చును. కనుక ఆ కీర్తన అంతా అక్కడ చదివాడు. ఆయన సంతోషం బహుశా పట్టపగ్గాలు లేకపోయినా అనుకుంటా. ఆ తర్వాత వారు కిందకు ఇండియాకు భూమి మీదకి వచ్చినారు. అమెరికా వచ్చిన తర్వాత కొంతమంది విలేకరులు వెళ్ళి ఆయన దగ్గరికి అడిగారు, మీరు ప్రపంచంలో సూర్యుని మీద చంద్రుని మీద మొట్టమొదటి కాలం మోపిన శాస్త్రవేత్త కదా, మీ అనుభవం ఏంటి? అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాట ఏంటంటే, అశాశ్వతుడైన మానవుడు అశాశ్వతమైన చంద్రమండలం మీద కాలు పెట్టడంలో గొప్పతనం లేదు. శాశ్వతుడైన దేవుడు అశాశ్వతమైన భూమి మీద కాలు పెట్టేట్లో గొప్పతనం ఉంది. అదే క్రిస్మస్. ఇంకోసారి చెప్పనా? అశాశ్వతుడైన మానవుడు అశాశ్వతమైన చంద్రమండలం మీద కాలు పెట్టేట్లో గొప్పతనం లేదు, కానీ శాశ్వతుడైన దేవుడు అశాశ్వతమైన భూమి మీద కాలు పెట్టడంలో గొప్పతనం ఉంది. అదే క్రిస్మస్. లాజరు ఉన్న స్థలములోనికి యేసుక్రీస్తు ప్రభువు తానే నడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తనతో పాటు కొంతమంది శిష్యులు కూడా రావటానికి సంకల్పించినారు. అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. కనుక సంగతి ఏంటంటే యేసు ప్రభువే రావడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువే వచ్చినాడు. ఆ తర్వాత సమరయ స్త్రీ మంచినీళ్ళు చదువుకోవడానికి వచ్చింది. సమాధుల తోటలోకి యవనస్తుడు ఉన్నాడు, దయ్యాలు పట్టినాయి, రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు, దిగంబడిగా కనిపిస్తున్నాడు. వాడిని పట్టించుకునే నాదులు లేకపోయారు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎక్కడున్నారో ఏమో తెలియట్లేదు. అది యేసు ప్రభువే వాళ్ళ దగ్గరికి సముద్రము దాటి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ దయ్యం పట్టిన వానికి ఏం చేయాలో ఆశ్చర్యమైంది. చాలా ఆశ్చర్యంగా మాట్లాడాడు. యేసు, దావీదు కుమారుడా, నాతో నీకేం పని? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నీ కొరకే వచ్చా. దేవుడు ఎందుకు వచ్చినాడు? మన కొరకే ఇక్కడికి వచ్చినాడు. అందుకే వానిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళగొట్టినాడు. వారు స్వస్థితుడయ్యాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉండాలని వాడు సంకల్పించినాడు. అలాగే ఎరికో మార్గాన లేదా ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు తానే వచ్చినాడు. మేడి చెక్కటి నిలబడ్డాడు. యేసు ప్రభు వచ్చినాడు. జక్కయాస్ మేక్ హేస్ట్ కమ్ డౌన్, టుడే ఐ మస్ట్ అబాయిడ్ అట్ ద హౌస్. నేను నీ యొద్దకే, నీ ఇంటి దగ్గరికి వచ్చినాను. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మన దగ్గరికి తోడుకొని వచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రభు మాతో కూడా రా అని ఎప్పుడైనా మనకు అన్నట్లు గుర్తుందా?
అక్కడికి రా అన్నట్టు గుర్తుందా? ఫలానా వాళ్ళు రక్షణ లేరు, వాళ్ళ దగ్గరికి రా వెళదాం అన్నామా? అట్లెందుకు అంటాం మనము? అసలు మనకు రక్షణ లేని వారి విషయం బహుశా ఏం గ్రహింపు గమనం లేదనుకుంటా. అందుకనే 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బల దగ్గర కూర్చున్నాడు, లాజర్లు మన దగ్గర కనిపించట్లేమో. ఇప్పుడు ప్రభు ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ఎంతమంది లాజర్లు వచ్చినారు ఈ సంవత్సరం అంతట్లో? ఈ సంవత్సరం అంతట్లో ఎంతమంది లాజర్లు ఇక్కడ తీసుకుని వచ్చి కూర్చోబెట్టావు? ఎవరు నన్ను కూర్చోబెట్టినట్టు నీకు గుర్తుందా? కానీ నువ్వే వచ్చినావు, ప్రతి వారం వచ్చినావు, ప్రతి మాసం వచ్చినావు, ప్రతి సంవత్సరం వచ్చినా. రావడం తప్పని చెప్పట్లేదు, మంచిదే. కానీ నీతో పాటు మిగతా వారు కూడా రావడం, నీతో పాటు నీ సహోదరులాంటి లాజర్లు రావడం ఎంత శ్లాఘనీయమైన భాగ్యం. కానీ ఇక్కడ మొదటి విషయం మనం చూస్తాం సప్లికేషన్, ప్రార్థన. రెండో విషయం మనం చూస్తున్నాం సోజర్నింగ్, ఆయనతో పాటు మనం వచ్చుట, లేదా ఆయనే మనతో పాటు రావటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరని అడగగా. యు వాంట్స్ ప్లేస్. ఎక్కడ మీరు ఆయన ఉంచినారు? ఆ విషయం ఆయనకు తెలియదండి? తెలుసా తెలియదా? ఆదాము చెట్టు వెనక దిగంబడిగా ఉన్నప్పుడు ఆదామా నీవెక్కడా అన్నాడు. తెలియక అడిగాడా, తెలిసి అడిగాడా? తెలిసి. దేవుడు ఏదైనా తెలిసి అడుగుతాడు. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో ఒక ప్రశ్న వేసింది అనుకో, మన దేశ ప్రధానమంత్రి ఎవరు అని అడిగారు అనుకో, తెలిసి అడుగుతారా తెలియకుండా అడుగుతారా? తెలియకుండా అడిగే టీచర్లు కూడా ఉన్నారు అనుకో, అది వేరే విషయము. సాధారణంగా టీచర్లు తెలిసే అడుగుతారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు బోధకులకు బోధకుడు, ఆయనను మించిన బోధకుడు ఎవరు? ఆయన మీరు ఎక్కడుంచినారని అడిగినాడు. అంటే తెలిసి అడిగాడా తెలియకుండా అడిగాడా? తెలిసి అడిగాడు. ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగాడు. ఎందుకంటే ఆదాము చెప్తాడేమో అని. నేను దాక్కున్నాను ప్రభువా. దేవుడికి అది కావాల్సింది. అలాగే చెట్టు వెనక దాక్కున్న ఆదామును దేవుడు చూచి పిలిచినాడు. చెట్టు కింద ఉన్న నతానియేలును దేవుడు చూచినాడు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను సూచితిని. చెట్టు మీద ఎక్కిన జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. చెట్టు వెనకున్నా దేవుడు చూస్తాడు, చెట్టు కింద ఉన్నా దేవుడు చూస్తాడు, చెట్టు మీద ఉన్నా దేవుడు చూస్తాడు, చెట్టు లేకపోయినా దేవుడు చూస్తాడు, చెట్టున్నా దేవుడు చూస్తాడు. బహుశా ఏదో చెట్లు పెట్టుకొని ఉన్నావేమో నువ్వు. ఉద్యోగం అనే చెట్టు, చదువు అనే చెట్టు, కులం అనే చెట్టు, బ్యాక్గ్రౌండ్ అనే చెట్టు, ఈ చెట్లు పెట్టుకొని ఉన్నావేమో. ఈ చెట్టు దగ్గరికి ఎవరు రారులే, ఎవరికి కనిపించలే, చాలా మందంగా ఉందిలే, లేదా దళసరిగా ఉందిలే, నన్ను ఎవరు చూడలేరులే అని అనుకున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వస్తారు. ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి? ఎక్కడున్నారు చెప్పండి? వేర్ ఆర్ ద సిన్నర్స్ ఇన్ యువర్ హోమ్? మీ ఇంట్లో పాపలు ఎక్కడున్నారు? హాస్టల్లో ఉన్నారా? మందిరంలోకి వచ్చినారా? సండే క్లాస్ లో ఉన్నారా? యూత్ మీటింగ్ లో ఉన్నారా? సిస్టర్స్ మీటింగ్ లో ఉన్నారా? బ్రదర్స్ మీటింగ్ లో ఉన్నారా? టెల్ మీ వేర్ ఇస్ లాజరస్? లాజర్ ఎక్కడున్నాడు? మనం యేసుక్రీస్తు ప్రభు వారికి ఖచ్చితంగా చెప్పే అంత స్థితిలో మనం ఉండాలి. అంటే ఆ వ్యక్తిని గురించి అంత అవగాహన మనకు ఉండాలి. అదే అవగాహన ఆ వ్యక్తి మీద మనకు లేకపోతే, భారం లేకపోతే ప్రభు బల దగ్గరికి వచ్చి మనం ఎలా పాలు పొందగలము? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం అదే కదా. ఆయన పండుగకు రాడా ఏమి? ఆయనే పండుగ కనుక ఆయన పండుగ చేసుకోవటం కొరకే. పండుగ లేక పస్తున్న వారందరినీ మనం తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద మోపాడు. ఈ సంవత్సరం అంతా ప్రయత్నం చేయకపోతే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు పాపక్షమాపణ పొందిన వారమై, లేదా తప్పులు ఒప్పుకున్న వారమై, కడగబడిన వారమై, శుద్ధీకరించబడిన వారమై, ఇంకొకసారి అలాగ చేయకుండా, అనగా యేసుక్రీస్తు ప్రభు కోరినట్లు సంఘం యొక్క బాధ్యత నెరవేర్చుట కొరకై సిద్ధంగా ఉన్నాననే తీర్మానం చేసుకున్నట అవశ్యం కాదా? ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి? లాజర్ ఎక్కడున్నాడో యేసు ప్రభువుకు తెలుసు. లాజర్ ఎప్పుడు చనిపోయాడో యేసు ప్రభువుకు తెలుసు. లాజర్ ఎందుకు చనిపోయాడో యేసు ప్రభువుకు తెలుసు. లాజర్ చనిపోతాడన్న సంగతి కూడా యేసు ప్రభువుకు తెలుసు. లాజర్ పుట్టక మునిపే లాజర్ అనే వ్యక్తి బేతనీలో ఉంటాడన్న సంగతి కూడా యేసు ప్రభువుకు తెలుసా తెలియదా? దేవుడికి మన విషయాలన్నీ తెలుసు. మనం అనుకుంటాం నా సంగతి దేవుడికి ఏం తెలుసు అని. దేవుడికి మన విషయాలు తెలుసా తెలియదా? నీ పేరు తెలుసు, నువ్వు ఏ గోత్రమో తెలుసు, మీ ఇంటి పేరు తెలుసు, ఏం ఉద్యోగం చేస్తున్నావో తెలుసు, ఏం చదువు చదువుతున్నావో తెలుసు, ఎక్కడ కూర్చున్నావో తెలుసు, ఎట్లా చేస్తున్నావో తెలుసు. ప్రతిదీ దేవుడు ఎరిగిన వాడు. ఆయనకు సమస్తము తేటగా కనబడుచున్నది. ఏ మనుష్యుడు ఇంకొక మనుషుని గురించి సాక్ష్యమీ అవసరం లేదు. కానీ ఇక్కడ సంఘం యొక్క పరిచర్యలో బాధ్యతగా దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడుంచినామో దేవునికి మనం తెలియచేయాలని దేవుడు కోరుతున్నాడు.
అందుకే మీరు ఎక్కడుంచినా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇట్ స్పీక్స్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్. మనకు త్యాగాన్ని జ్ఞాపం చేస్తుంది. ఎక్కడున్నారో తెలియాలి కదా, అంటే మనం ప్రయాసపడాలి కదా. ఎక్కడున్నాడో మనం తెలుసుకుని ఉండాలా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉండాలా, మనం చేయలేమని తెలుసుకుని ఉండాలా. అప్పుడు యేసుప్రభువును మనం తీసుకురావాలా, తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభువును మనం అక్కడ తీసుకుని వెళ్ళాలి. ఈ సంవత్సరంలో మనం ఏమైనా ప్రభు కొరకు త్యాగం చేసినట్లు మనకు గుర్తుందా? ఏ ఒక్క ఆత్మైనా రక్షించబడినట్లు దేవుని కొరకు మనకు గుర్తుందా? ఏమైనా త్యాగం చేసినావా? ఏమైనా త్యాగం చేసినట్టు నీకు గుర్తుందా? త్యాగం అంటే నేను డబ్బుల విషయమే మాట్లాడట్లేదు. త్యాగం అంటే నీకున్న ధనఘనతల విషయమే నేను మాట్లాడట్లేదు. త్యాగం అంటే భవిష్యత్ సమయం కావచ్చు. ఎప్పుడైనా ప్రత్యేక కూడికలు జరిగినప్పుడు, లేదా నీకు ప్రభు భారం ఇచ్చినప్పుడు, ఎవరైనా కొత్తగా నీకు తెలిసిన ఒక స్నేహితుని ఎప్పుడైనా తీసుకుని వచ్చినట్లు గుర్తుందా? కొన్నిసార్లు త్యాగం చేయాలనుకున్నారు. మీరు చెప్పొచ్చు, బ్రదర్ నేను త్యాగం చేయాలనుకున్నాను కానీ నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఏం సమస్యలు ఉన్నాయి? చాలా జెన్యూన్ సమస్యలు ఉంటాయి. నేను ఆ మధ్యలో ఒక సంఘానికి వెళ్ళాను. వెళితే ఇలాగ ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసినారు. వాయిద్యాలు వాయించే ఒక సహోదరుడు ఒక పాట అయిపోయిన తర్వాత రెండో పాటకు వచ్చినాడు. ఇక్కడ లీడ్ చేస్తున్న అంకుల్ వాళ్ళు ఏం చేశారంటే, రెండో పాటకు వాయిద్యం వాయించడానికి వచ్చిన తర్వాత ఆ బ్రదర్ని ఏం చేశారంటే, గో అండ్ సిట్ డౌన్, డోంట్ ప్లే అన్నారు. వెళ్ళి కూర్చో, వాయించుద్దా అన్నారు. సరే నేను అనుకున్నా, ఎందుకబ్బా ఇలాగ చేస్తారని. మీటింగ్ అయిపోయింది. ఆ యవనస్తుని దగ్గరికి నేరుగా వెళ్ళా. బ్రదర్ మీరు బాధపడ్డారా అన్నా. లేదన్నా బాధపడలేదు అన్నా. అయితే నువ్వు నాకంటే ఆత్మీయుడే, నువ్వే బోధిస్తే బాగుంటుంది అనుకున్నా నేను అన్నా. ఎందుకు బాధపడలేదు బ్రదర్ అంటే ఆయన చెప్పాడు, అన్నా ఇది మామూలు అలవాటు అన్నా, అనకపోతే బాధపడాలి కానీ ఏమి వారం అనలేదా అని బాధపడాలి కానీ అంటే బాధపడాల్సిన అవసరం లేదు. అనడమే కాదన్నా, కొట్టించుకున్నాను చాలాసార్లు, కానీ ఏం లేదు. ఆయనకి నేనంటే చాలా ఇష్టము. దేవుడు నామాన్ని బట్టి గద్దిస్తాడు. ఇంత మాట్లాడిన తర్వాత నేను అన్నాను, అదే కదా బ్రదర్, అనకపోతే బాధపడాలన్నా, అనిపించుకొని కింద కూర్చునే బదులు అదేదో ముందు సమయానికి వచ్చిండొచ్చు కదా అన్నా. వచ్చింటే అనరు కదా అంటే ఆయన చెప్పాడన్నా, సమయానికి రావాలనే నేను అనుకున్నా, సమయానికి రావాలనే ప్రయత్నం చేసిన. కానీ మీ మీటింగ్స్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. అందుకని అలా నా స్నేహితుడు యేసుప్రభువుని నమ్ముకోకపోతే ఆయనకి చెప్పాను, ఎల్లు పలానా సమయానికి మనం 9 గంటలకు మందరికి వెళ్ళాలా, నువ్వు రెడీగా ఉన్నాను, నేను వస్తాను 8:30 కంటే సరే అని చెప్పాడు. నేను 8:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నా, కానీ రెడీగా లేడు. ఆయన రెడీ చేసుకొని 9 నుండి అక్కడి నుండి బయలుదేరి అటు ఇటు వచ్చేటప్పటికి మొదటి పాట అయిపోయిందన్న. అందుకే ఆలస్యంగా వచ్చింది కూర్చో. వాట్ అ వ్యాలిడ్ రీజన్ హీ హ్యాస్ టు డిఫెండ్ హిస్ లేట్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. నౌ హూ ఈజ్ రాంగ్? ఎవరు రాంగ్ ఇప్పుడు? నెయిదర్ దిస్ బ్రదర్ రాంగ్ నాట్ దట్ బ్రదర్ రాంగ్, బోత్ ఆర్ రైట్. ఇక్కడ నుండి గద్దించిన సహోదరుడు తప్పు కాదు, ఆలస్యంగా వచ్చిన సహోదరుడు తప్పు కాదు. ఈయన గద్దించడానికి వ్యాలిడ్ రీజన్ ఉంది, ఆయన ఆలస్యంగా రావడానికి వ్యాలిడ్ రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? సాక్రిఫైస్. సాక్రిఫైస్ కమ్స్ ఇన్ టు ద లైమ్ లైట్ వెన్ థింగ్స్ అరైజ్ లైక్ దిస్. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు సాక్రిఫైస్ లేకపోతే, ఆయన నన్ను తిట్టాడు ఇంక నేను ఎందుకు వెళ్ళాలా? ఆయన నన్ను తిట్టాడు కదా, ఇక్కడ నుండి వేరే ఏ కొత్త వ్యక్తిని కూడా నేను మందిరానికి తీసుకురాను. 9 గంటలను 9 గంటలకు వెళ్తా, వాయిస్తా, ఆ తర్వాత దిగేసి వస్తా, అంతే. ఇప్పుడు సాక్రిఫైస్ ఏం చేస్తుందంటే, నేను తిట్టించుకున్నా పర్వాలేదు, అందరూ ఎదురుగా అవమానపరచబడినా పర్వాలేదు, నా ప్రభు నా కొరకై బహిరంగంగా కలువరి శిలువలో వేలాడబడి దూషించబడ్డాడు, ఆయనకంటే నేనేం గొప్పవాడిని కాదు కదా, అయినా నేను తిట్టించుకోవటము ఒక మంచి కారణం కొరకు తిట్టించుకున్నా. ఒక వ్యక్తి నా ప్రయాస ద్వారా దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని రక్షించబడగలిగితే అంతకంటే శ్లాఘనీయమైన భాగ్యమే. దేవుని కొరక ఎప్పుడైనా ఏమన్నా త్యాగం చేసినట్లు నీ మనసులో, నీ హృదయంలో గుర్తుందా? ఈ సంవత్సరం అంతట్లో 365 రోజుల్లో ఏ ఒక్క విషయంలోనైనా, ఏ ఒక్క విషయంలోనైనా ఎక్కడ పెట్టారు ఆయన్ను? లాజరు ఎక్కడున్నాడు? ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఇప్పుడు మనం 3 విషయాలు చూసినాం. మొదటిది సప్లికేషన్, ప్రార్థన, వర్తమానం పంపించాలి. రెండవది సోజర్నింగ్, యేసుతో పాటు ప్రయాణం చేయాలి. మూడవది ఈ విషయం దగ్గరికి మనం వచ్చినప్పుడు సాక్రిఫైస్, త్యాగము చేయాలి. ఎక్కడున్నాడో ప్రభువుకు చూపించుట కొరకాయ మనం ప్రయాసపడాలి. 4వది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది గనక ఇప్పటికి వాసన కొట్టిన ఆయనతో చెప్పాను, రాయి తీసివేయడి, రిమూవ్ ది స్టోన్. మినిస్ట్రీ ఆఫ్ సఫరింగ్
వేరే వారు రాయి తీసేయాలంటే మన రాయి దొర్లించబడి ఉండాలిగా. మన రాయి దొర్లించబడకుండా వేరే వారి రాయి ఎలాగ మనము దొర్లించగలము? ఇంత చేసిన దేవుడు రాయి తీసేయలేడా? లాజర్ ఎక్కడున్నాడో తెలుసు, లాజర్ ఎట్లా చనిపోయాడో తెలుసు, ఎందుకు చనిపోయాడో తెలుసు. చనిపోయిన లాజర్ను సమాధిలో నుండి బయటికి తీసుకురావడం సామర్థ్యం కలిగిన దేవుడు ఆ లాజర్ సమాధికున్న రాయిని తీసేయలేడా? తీసేస్తాడా? తీసేయగలడు. ఆయనకి చాలా తేలిక. కానీ ఆయన ఒక్కడే చేయడానికి ఇష్టం ఉండదు. ఆయన మనతో కలిసి చేయాలని కోరుకుంటున్నాడు. పార్ట్నర్షిప్ మినిస్ట్రీ విత్ ఎ హ్యూమన్ విత్ ఎ డివైన్ గాడ్. ఈ భౌతిక సంబంధమైన మనుషుడు దైవ సంబంధమైన దేవునితో కలిసి పని చేయాలని దేవుడు కోరుతున్నాడు. రాయి తీసివేయండి. ఎంతో మందికి రాళ్ళు వేసినారు. ఎవరు వేశారు? ఎవరో వచ్చి రాయిని తోసేసిపోయారు అక్కడికి. ఆ రాయి భవిష్యత్తు చాలా పెద్దది అనుకుంటా. మార్క్స్ వార్తలో ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా సమాధిలో పెట్టిన తర్వాత రాయి దోసేసి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన చూడటానికి ఆదివారం వారు బయలుదేరి వస్తున్నారు. స్త్రీలు ఆలోచిస్తున్నారు, మనం వెళ్ళి సమాధి చూడటానికి వెళ్తున్నామే, ఇది యేసు ప్రభు దేహం ఎలాగుందో చూడటానికి వెళ్తున్నామే, కానీ ఆ సమాధికి రాయి వేసినారే, ఆ రాయి ఎంతో పెద్దది, మన కొడుకు ఆ రాయిని ఎవరు దొర్లించగలరు అని కేకలేస్తూ ఉన్నారు. భవిష్య దినాల్లో చాలా మంది రాళ్ళు పెట్టుకుని ఉన్నారు. ఆ రాళ్ళు ఎవరు దొర్లించగలరు? రాయి దొర్లించడం అంటే అంత తేలిక అవుతుందా? ఈ రాయి దొర్లించే పని కొరకే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు రాయి తీసివేయండి. రాయి తీసివేయాలంటే మనలో రాయి తీసివేయబట్టానికి మొట్టమొదట మనం దేవునికి ఇష్టపడినారు. సఫరింగ్, అది కష్టమైన పని, అది ఇబ్బందికరమైన పని, ఇతరులకు అక్కర్లో పాలు పొందే పని. ఏదో రాళ్ళు వాళ్ళకి అడ్డంగా ఉన్నాయి. ఏం రాయో అది? కులమనే రాయి అడ్డంగా ఉందేమో, మతమనే రాయి అడ్డంగా ఉందేమో, చదువనే రాయి అడ్డంగా ఉందేమో, చదువులనే రాయి అడ్డంగా ఉందేమో. వీటన్నిటిని బట్టి భవిష్య ప్రజలు ప్రభు దగ్గరికి రాలేకుండా ఉన్నారేమో. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మెల్లగా రాయి తీయాల. కానీ మనం ఏం చేస్తామంటే ఆ రాతికి ఇంకా 4-5 రాళ్ళు తీసుకుని వచ్చేస్తాం. లోపటే ఉండి బయటకు వచ్చినా అంత చూడని. ఆ దినాల్లో ఇశ్రాయేల్ మధ్యలో ఈ సమాధులు అంటే మనలాంటి సమాధులు కాదు, వారిదంతా క్యావరిన్ ఏరియా, అంటే సున్నపు రాయి కలిగిన స్థలం, లైమ్ స్టోన్ టెరైన్ అంటాం. సున్నపు రాయి కలిగిన స్థలంలో ఏమైందంటే కొండల్లాంటివి ఉంటే నీళ్లు పోయి ఆ కొంత గుహలాగా ఏర్పడుతుంది. తర్వాత ఇంకో దగ్గర గుహ, ఇంకో దగ్గర గుహ, అలా కొన్ని వేల గుహలు ఉంటాయన్నమాట ఆ టెరైన్లో. ఎవడో ఒకటి నాలాంటి వాడు చనిపోయినా అనుకో, తీసుకెళ్ళడం నాకేం సమాధానం, తీసుకెళ్ళడం ఏ గుహ ఖాళీగా ఉందో, ఏది ఇంట్రెస్టో, ఏది బాగుంటుందో, అందంగా ఉంటుందో ఆ గుహలోకి పడేయడం, పక్కన ఇంకో సున్నపు రాయి తీసుకోవడం రావడం, దానికి అలాగా అడ్డం పెట్టేయడం, తిరిగి వచ్చేయడం, అంతే. అది సమాజాధీనం. లాజర్ని తీసుకెళ్లారు, అలాంటి గుహలో పడేశారు. గుహలో పడేసిన తర్వాత రాయి అడ్డం పెట్టేశారు, ఇంక ఇల్లు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ రాయి దేవుడు తీసే. మనం ఆ రాళ్ళు తీసేయటానికి సిద్ధమైన. రాయి తీసేయాలంటే మనకు శక్తి కావాలా, మన చేతులు దెబ్బలు తింటాయి, మనకు ఆరోగ్యము అవసరము, తర్వాత మనకు కొంత కష్టపడాలా, మనం అక్కడే సమాధి దగ్గర ఉండాలా, ఆ కంప భరించడానికి ఇష్టపడాలా, వారిని ప్రభు సన్నిధిలోనికి మనం తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా చేసినట్టు గుర్తుందా? వర్షం నేను ఈ మాటలు చెప్తే మనం అనుకోవచ్చు, బ్రదర్ ఇంత టైం ఎక్కడుంది బ్రదర్, I myself have no time for me. How can I have time for others? నాకే ఉద్యోగము, భార్య, భర్త, పిల్లలు, చదువు, మందిరము, ఇవే నాకు సమయం లేదే. ఇంక వేరే వాళ్ళని గురించి పట్టించుకొని ప్రార్థన చేసి రాయి తీసి వాళ్ళని మీ దగ్గరికి తీసుకుని వచ్చేంత టైం, వేర్ డూ ఐ హ్యావ్ సచ్ టైం? అంటే బైబిల్ అలాంటి సమయం కలిగిన వాళ్ళు ఉన్నారు. మనకు సమయం లేదు. వీ హ్యావ్ టు క్రియేట్ టైం. మనం సమయాన్ని సృజించుకోవాలని దేవుడు మనకు. కనుక ఎంతమంది ఇతరుల కొరకు సమయం వెచ్చించటానికి ఇష్టపడే, శ్రమను భరించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు అలాంటి వారి బంధకాలు తీయాలని కోరుతున్నాడు. అలాంటప్పుడు కొంత శ్రమ అవసరం మనకు. ఆ మధ్యలో ఒక ప్రాంతానికి ఇలాంటి క్రిస్మస్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు ఆ స్థానిక సంఘం వారు ఇలాంటి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఊర్లో సెంట్రల్ జైలు ఉంది. ఆ జైల్లో పరిసర కొరకే తీసుకెళ్లారు. సాయంకాలం జైల్లో పరిసరికి వెళ్ళాలంటే మామూలు మన మాదిరి సాదా సీదా వెళితే కష్టం. మనం ఏదో ఒకటి కొద్దిగా తీసుకెళ్ళాలి, ఫ్రూట్స్ లాంటివి లేదా ఇంకా గిఫ్ట్ లాంటిది ఏదో ఒకటి మనం తీసుకెళ్ళాలి. వారి ఖైదీలు కదా, ఇంటికి చాలా దూరంగా ఉంటారు. వారి ప్రేమ అభిమానాలు నోచుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. సరే అవన్నీ తీసుకెళ్ళాం. దానికి కావాల్సినవంతా ఇచ్చేసాము. అందరూ బయలుదేరి మొత్తానికి ఒక వ్యాన్లో అక్కడికి వెళ్ళాము, మందిరం వ్యాన్లో. వెళ్ళిన తర్వాత లోపలికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. లోపలికి వెళ్ళి అది ఫంక్షన్ మాదిరి ఏర్పాటు చేయాలి కదా అక్కడ. మనం వెళ్ళి ఊరికి ఏదో పాటలు పాడితే కుదరదు. కనుక ఒక 2-3 చైర్లు వేసి
ఆ జైల్లో డిఐజీ వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఆహ్వానించినాం. సార్ మీరు ఈ ఫంక్షన్ వేదిక అలంకరించండి అని. తర్వాత ఎస్పీ మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టినాం. అప్పటికే దాదాపు 500 మంది ఖైదీలు అక్కడికి వచ్చినారు. వారు ఏమంటారంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాల ఖైదీలు వాళ్ళకి తెల్ల బనీనేసి, తెల్ల నిక్కరేసి, తెల్ల టోపీ పెట్టింది. వాళ్ళు 500 మంది దాకా దాదాపు జైల్లో ఉన్న వాళ్ళంతా వచ్చినారు. విచిత్రం ఏంటంటే దాంట్లో కొంతమంది లేడీ ఖైదీలు కూడా ఉన్నారు, సిస్టర్ ఖైదీలు. ఫస్ట్ టైం నా జీవితంలో చూడడం, స్త్రీలకు కూడా జైలుకి వెళతారా అని అనుకున్నా. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఎప్పుడు జైలుకి వెళ్ళేదంటే బ్రదర్సే అనుకున్నా, కానీ సిస్టర్స్ కూడా వెళ్తారా అని ఆ రోజు చూసి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే హృదయం అంతా బద్దలైపోయింది. దేవా, ఎక్కడో ఉండవలసిన వారు ఎక్కడో ఉన్నారు. వారి విషయమే పట్టించుకున్న వారెవరు? వారి రాయి తీసేవారు. ఈ రాయి ఎవరు తీస్తారు? వాళ్ళకున్న రాయి ఏంటి? ఇప్పుడు జైల్లో నుండి బయటికి రావాలా? ఆ రాయి తీయడం అనేది అంత తేలిక? మనకు కష్టం, కానీ దేవుడికి సాధ్యం. సమస్తము దేవుడికి సాధ్యం. సరే, దేవుని యొక్క మాటలు కొన్ని చెప్పాము, ప్రకటించినాము. ఆ తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చినాము. కొంతమంది దాదాపు 100కు పై మంది తీర్మానం చేసుకున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేసినాము. వాళ్ళకి న్యూ టెస్టిమెంట్లు గిఫ్ట్లని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత చివరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అన్నారు, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అన్న. నేను అన్నాను, మళ్ళీ మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా అన్న. లేదు సార్. మరి ఎందుకు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతావే? జైలుకి మళ్ళీ మేము రావడం కానీ నువ్వు ఇక్కడ ఉండడం కానీ మంచిది కాదు కదా. నువ్వే బయటికి రా. నేనే బయటికి ఎట్లా రావాలా సార్? దేవుడు రాయి తీసివేస్తాడు. ఎట్లా తీసేస్తాడు సార్? తెలియదు, మాకు కూడా తెలియదు ఎట్లా తీసేస్తాడు. నీ హృదయం నమ్మకంగా ఉండి నీవు ఈ బంధకాల్లో నుండి బయటికి రావాలని కోరితే ఖచ్చితంగా దేవుడిని రాయి తీసేస్తాడు. యేసుప్రభువుకి నీ హృదయం ఇవ్వు, ప్రార్థన చేస్తూరా, దేవుడి కార్యం చేస్తాడు. అట్లా కొంతమందిని కలిసి ప్రార్థన చేసుకోమని చెప్పాను. వాళ్ళు ప్రార్థన చేయడం ఆరంభించినారు. వాళ్ళ దగ్గర గిడ్జియన్ ఇంటర్నేషనల్ వాళ్ళు న్యూ టెస్టిమెంట్ బైబిల్ కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చిన. వాళ్ళు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం ఆరంభించినారు. ఇంకోసారి క్రిస్మస్ వచ్చేటప్పటికి బహుశా అక్కడ జైలు పరిచర్కి వెళ్ళాలా అని కొంతమంది చెప్పారు. బ్రదర్, పోయినసారి వెళ్ళాం కదా, దేవుడి దయ వల్ల చాలా మంది తీర్మానం చేసుకున్నారు, ఈ సంవత్సరం కూడా మనం జైలు పరిచర్కి వెళ్ళాలా అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, అయితే ఖైదీలు వేరుగా ఉంటారు బ్రదర్, వాళ్ళు ఉండరు అన్న. లేదు బ్రదర్, వాళ్ళే చాలా మంది ఉంటారు అన్నారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్, దేవుడు వాళ్ళు రాయి దొల్లిస్తే ఎంత మంచిది. ప్రభుకు స్తోత్రాలు. జరిగిన సంగతి ఏంటంటే ఈ ఆగస్టులో మీకు తెలుసు అనుకుంటా, దాదాపు 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారందరికీ క్షమాభిక్ష గవర్నమెంట్ ప్రసాదించింది. క్షమాభిక్ష ప్రసాదిస్తే ఆ 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన వాళ్ళు ఎక్కువ మంది రక్షించబడి తీర్మానం చేసుకున్న వాళ్ళే ఆ మీటింగ్లో. వారందరూ క్షమాభిక్ష పొందిన తర్వాత ఇంకెప్పుడు బయటికి పరగలు తీస్తాం, ఆ బంధకాలు తెగిపోయినాయని సంతోషపడుతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ జైల్లో ఒక కాంట్రాక్టర్ వరకు మన మందిరికి వచ్చే బ్రదర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గరికి బ్రదర్స్ పోయి, జైల్లో నుండి విడుదల కాబోయే బ్రదర్స్ పోయి, బ్రదర్ మేము థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జైల్లో పెట్టుకోవాలనుకుంటున్నాము, ఇంతకుముందు వచ్చిన జైరాజ్ బ్రదర్ని రమ్మని చెప్పండి. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి? మనము ఇంట్లో పెడతాం, మందిరంలో పెడతాం. జైల్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగా? మాకు విన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏమి ఇంత విశ్వాసం వద్దురా బాబు నాయన, లేని సమస్యలు తెచ్చుకుంటారు మీరు, ఇది మళ్ళీ పైకి పోయింది అనుకో బాగుండదంటే, లేదు బ్రదర్, దేవుడు తెరవగా మూయగలవాడు ఎవడు లేడు, మీరు వచ్చేసేయండి అన్నారు. సరే, ప్రార్థన చేసినాము. మళ్ళీ మందిరం వ్యాన్ అందరు కలిసి బయలుదేరినాం. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత వారందరూ తిరిగి బైబిల్ చేత పట్టుకొని విడుదల పొంది బయటకు వచ్చి నేరుగా మందిరంకి వచ్చినారు. ఆ దృశ్యం చూసిన తర్వాత నేను బ్రదర్ ప్రభుకు స్తోత్రాలు, దేవుడు మీరు అతన్ని తీసివేసినాడు. అవును బ్రదర్, మరి మీరు అన్నారు నేను ఇంతకుముందు క్రిస్మస్కి వచ్చినప్పుడు మళ్ళా క్రిస్మస్కి వస్తారా బ్రదర్ అన్నారు. నేను మీ దగ్గరికి రాలేదు, కానీ మీరే ఇక్కడికి వచ్చినారు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అందరితో ఆగిపోలేదు. వారు తిరిగి వారి స్థలాలకు వెళ్ళారు. వారు చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నారు. దేవుడు వారి ద్వారా కార్యం చేసినాడు. వారి ద్వారా దేవుడు ఆరంభించిన కార్యం ఎంత గొప్పదైందంటే వారి ద్వారా అక్కడ సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ సంఘంలో పరిచయం చేయటం కొరకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత దొడ్డది. మనం ఎప్పుడు భౌతికమైన జరిగే కార్యాలే ఆలోచిస్తాం. బట్ గాడ్ టేక్స్ డిలైట్ ఇన్ ఇంపాసిబిలిటీస్.
అసాధ్యమైనవి సాధ్యపరచడానికి దేవుడికి ఇష్టం. ఆ బండరాయి మనం తీసేయలేం. ఈ బండ నా కొరకు ఎవడు తీసేస్తాడు? ఎవరు తీసేయలేం. వీ క్యాన్ డూ దట్, బట్ వీ కెన్ డూ దట్ బై ది హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయాన్ని బట్టి ఆ బండను తీసేయాలి. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది మగ్గుతున్నారేమో. వెళ్ళిన దగ్గరికి అంత ఇలాగ జరుగుతుందని నేను చెప్పట్లేదు. అలాగైతే బహుశా మీరంతా ప్రతి వారము ప్రతి నెల జైలు దర్శిస్తారేమో. దేవుడు ఎందుకో ఎప్పుడో ఎలా చేస్తాడో మనకు తెలియదు. కానీ దేవుడు మనకు అప్పగించిన పనిలో, మన కుటుంబాల్లో, మనకు పరిచయమైన ప్రాంతాల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు రాళ్ల చేత బంధించబడి ఉన్నారో వాళ్ళ రాళ్ళు తీసే కార్యక్రమంలో మనం నిమగ్నమై ప్రార్థన చేస్తూ వచ్చే కొలది దేవుడు ఆ రాళ్లను తెంచుతాడు. ఎవరు ఊహించినారు? గవర్నమెంట్, ఆ ప్రభుత్వము క్షమాభిక్ష ప్రసాదిస్తుందని. దేవుడికి ఎవరో ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అంతే. వారిని బయటికి తీసుకురావటానికి దేవుడు అధికారులను కదిలిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు, రాజ్యము చేయుచున్నాడు. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకై సమకూడి జరుగుతున్నవని ఎరుగు. మన చుట్టూన్న వాళ్ళ రాళ్ళు తీసివేయగలిగితే అక్కడ కంపు కొడుతున్న వాళ్ళు, దుర్గంధంతో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఎప్పుడు మనం రాయి తీయాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు అపోజిషన్ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు రాయి తీయండి అన్నాడు. కానీ పక్కన వచ్చి ఈమె చెప్పింది, ఎవరు? సిస్టర్ వచ్చి ఏం చెప్తే, వద్దొద్దు ప్రభు, తీయద్దు. ఎందుకు తీయకూడదు? తీస్తే అక్కడున్న దుర్గంధము బయటకు వచ్చేస్తుంది, తీయద్దు. యేసుక్రీస్తు ప్రభువు లేపితే దుర్గంధం ఎందుకు ఉంటుంది? అక్కడ సువాసన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు కనుక మానవరీత్యం మనం ఆలోచిస్తే నిజంగా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి పాతపెట్టబడిన తర్వాత 4 రోజులు అయితే పురుగులు తప్ప ఏముండవు కనుక దుర్గంధం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చినాడు కనుక దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ లైఫ్. అక్కడ మరణం లేదు, అక్కడ జీవం ఉంది. కనుక దేవుడు ఆ జీవంలో నుండి సువాసన బయటికి తీసుకురావాలని కోరుతున్నాడు. మానవరీత్యా మనము ఆలోచించినప్పుడు మానవరీత్యా అపోజిషన్లు వస్తాయి. కనుక దేవుడు నీకు అనుగ్రహించిన కృపా మహదేశ్వరం బట్టి నువ్వేదైనా బండ లేదా రాతిని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంటే వద్దు అనేవాళ్ళు బహుశా నీ దగ్గరే ఉంటారేమో. వారికి సన్నిహితంగమైన వారే ఉంటారేమో. లాజరుకి సన్నిహితమైన సహోదరే చెప్పింది వద్దు. ఆయన వద్దు అని రాతిని తీయకుండా ఉంటే ఏమైండేది? లాజరు బయటకు వచ్చిండేవాడు కాదు. లాజరు బయటికి రాకపోతే ఏమైండేది? 12వ అధ్యాయంలో లాజరు యేసు ప్రభువుతో కూర్చుండేవాడు కాదు. లాజరు యేసు ప్రభువుతో కూర్చోకుండా ఉండేవాడు ఏంటి? ఏమైండేది? లాజరు ఎక్కడికి వెళ్ళిండేవాళ్ళు? సందేహం లేకుండా డాష్కి వెళ్ళిండేవాడు. కనుక దేవుని యొక్క కార్యక్రమం కొరకు బహుశా ఇలాంటి పోరాటాలు, అపోజిషన్ వచ్చినప్పుడు వాటిని ప్రేమ చేత క్రీస్తుని బట్టి అధిగమించి అలాగ దుర్వాసనలో ఉన్న వారిని బయటికి తీసుకురావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మన యొక్క సఫరింగ్, మనం కొంత శ్రమ పడవలసినదన్న సంగతి మరచిపోకూడదు. 5వది ఆఖరి చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44 లేదా 43, 44 చూద్దాం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంలో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. మనం చేయాల్సిన 5వ పని, ఆఖరి పని ఏంటి? కట్లు విప్పి పోనీయడి. మీరే విప్పండి. ఏం ప్రభు, సమాధిలో నుండి బయటికి తీసుకువచ్చినావు కదా, మరి కట్లు విప్పలేకపోయావా? విప్పలేడు, ఆయనకి చేత కదా. కట్లనే బాగా చిక్కుబడిపోయాయేమో కదా, విప్పలేడేమో కదా. ఆయన కట్లు లేకుండా బయటికి లాజరు అంటే బయటికి రాలేడు, బయటికి రాగలడు. కానీ ఆ కట్లు విప్పే గురుతరమైన బాధ్యత తిరిగి దేవుడు సంఘం మీద ఉంచుతున్నాడు. మీరంటే అక్కడ సంఘం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ 11వ అధ్యాయంలోనంతా ఒక సంఘము, ఒక పాపి. దట్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ద చర్చ్, చాప్టర్ 11. ఒక సంఘం, ఒక పాపి విషయమే సంఘం చేయవలసిన బాధ్యత 11వ అధ్యాయంలో అంతా ఉంది. అందుకనే 12వ అధ్యాయంలో రక్షించబడిన పాపి ప్రభు యొక్క బల దగ్గర కూర్చోవాలంటే, సంఘం కూడా ప్రభు యొక్క బల దగ్గర కూర్చోవాలంటే 11వ అధ్యాయం నెరవేరాల. మన జీవితంలో 11వ అధ్యాయం లేకపోతే 12వ అధ్యాయం ఎలాగ నెరవేరుతుంది? కనుక మనం 12వ అధ్యాయం దాకా తీసుకురాబడుతున్నప్పుడు 11వ అధ్యాయంలో ఉన్న విషయం, లాజరు బయటికి రా, లాజరస్ కమ్ అవుట్. లాజరు బయటకు వచ్చినాడు. లాజరుకి భవిష్యత్తు చూసి ఆశ్చర్యం వేసిందేమో. చూసిన వెంటనే యేసుప్రభువుని చూసింటాడు, అబ్బా పొరపాటున మళ్ళీ ఈయన కూడా వచ్చినాడే. I wanted to miss him at all times throughout my life,
బట్ ఐ హావెంట్ మిస్డ్ హిమ్ అట్ ద గ్రేవ్. జీవితకాలం అంతా ఆయన లేకుండా జీవించాలని నాకు చాలా ఇష్టం ఉంది, జీవించాను. కానీ ఇక్కడ తప్పించుకోలేకపోయానే. లాజరు బయటకు వచ్చినాడు. యేసు ప్రభువు వారు చెప్పినాడు, కట్లు ఇప్పి పోనీయుడి. కట్లు ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తుంది? సాంక్టిఫికేషన్. అంతదాకా చేతులకు, కాళ్లకు, ముఖానికి అన్ని కట్లు ఉన్నాయి. కట్లు కట్టుకొని భోజనం చేయించవచ్చు, కూర్చోవచ్చా? 11వ అధ్యాయంలో ఈ కట్లన్నీ కలిగి ఉండి 12వ అధ్యాయంలో బల దగ్గర కూర్చొని ఉంటే భోజనం ఎట్లా చేస్తాడా లేదా? మనం భోజనం చేయాలంటే బహుశా శుభ్రంగా చేతులు, నోళ్ళు శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కూర్చుంటాం. ఇంక వేరే వాళ్ళ పక్కన కూర్చోవాలంటే మన దగ్గర దుర్గంధం రాకుండా చూసుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లాజరు ఎవరి దగ్గర కూర్చుంటున్నాడు? యేసు ప్రభు దగ్గర కూర్చుంటున్నాడు. యేసు ప్రభు దగ్గర భోజనానికి కూర్చోవాలంటే ఎటు పోతాం? క్యాజువల్గా పోతామా? చాలా ప్రిపేర్డ్గా పోతాం. ఎస్తేర్ అహష్వేరోషు దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళింది? క్యాజువల్గా వెళ్ళిందా? ఎలాగొచ్చి అలాగూ? బైబిల్లో రాయబడింది సిద్ధపరచబడి వెళ్ళింది. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం సిద్ధపరచబడి అక్కడికి వెళుతున్నాము. మనకిప్పుడు ఇంకా కట్లన్నీ ఉంటే, తలకు రుమాలుంటే, చేతికి కట్లుంటే, కాళ్ళకు కట్లుంటే, దేహం అంతా ఇంకా ప్రేత వస్త్రాలుంటే, వీ కెనాట్ సిట్ అట్ ద లార్డ్స్ టేబుల్ విత్ ద లార్డ్. ప్రభు బల దగ్గర ప్రభుతో పాటు మనం కూర్చోలేము. ఆ కట్లను విప్పేసిన తర్వాత చేతులకు కట్టలు లేవు, కాళ్ళకు కట్టలు లేవు, తలకు కట్టలు లేవు, ముఖానికి కట్టలు లేవు, దేహానికి కట్టలు లేవు. నౌ ఐఎమ్ రెడీ ఫర్ ద డిన్నర్, లంచ్, సప్పర్, ఫీస్ట్. ఇప్పుడు నేను భోజనానికి, పండగకు సిద్ధంగా ఉన్నాను. కట్లు విప్పే గురుతరమైన భాగ్యంలోనికి మనం ఎప్పుడైనా తీసుకురావడానికి గుర్తుందా? వేరే వాళ్ళకి కట్లు ఉప్పాలంటే మనకు కట్లు లేకుండా ఉండాలా? మనకు కట్లే ఉంటే ఇంక వేరే వాళ్ళకి కట్లు మనమే ఉప్పుతాం. మనకి చేతులకు కట్లు, కాళ్ళ కట్లు, ముఖానికి కట్లు, దేహానికి కట్లు, అంతా కట్లే. బయటికి వచ్చినా కానీ కట్లున్నాయి. బహుశా ఈ దినాల్లో విశ్వాసం చాలా మంది అలాగున్నారనుకుంటా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన వారిని లేపిన సందర్భాలు 3 వాక్యంలో మనం చూస్తాం. 3 లూకాసు వార్త 7వ అధ్యాయంలో 1, 8వ అధ్యాయంలో 1, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 1 ఉంది. ఈ 3 చనిపోయినవే. కానీ దీంట్లో 3 అంతల స్థాయిలోనికి వారు తీసుకురాబడ్డారు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు వారిని అంచెలంచెలుగా తీసుకొని వచ్చటం ద్వారా ఈ లాజరు దగ్గరికి వచ్చేటప్పటికి లాజరు పూర్తిగా పాపములో చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయం, మన్నించండి 8వ అధ్యాయం, 8:55. ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచును. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించును. ఎవరి అమ్మాయి? సమాజ మందిరపు అధికారి కూతురు. బహుశా యవనస్తురాలు అయి ఉండొచ్చు. చిన్నది అని బైబిల్లో మాట వ్రాయబడింది. ఈమె చనిపోయింది, ఇంటి దగ్గరే ఉంది, ఇంకా సమాధి దగ్గరికి తీసుకురాలేదు. యేసుప్రభు వచ్చినాడు. అమ్మాయి చనిపోలేదయ్యా, బానే ఉంది అని అమ్మాయిని లేపినాడు, భోజనం పెట్టమని ఆజ్ఞాపించినాడు. ఇది మరణంలో మొదటి దశ. అంటే ఇంకా వాళ్ళు సమాధిలాగా రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. 2వ దశ 7వ అధ్యాయమా, 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 15వ వచనం, 7:15. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాడు. ఈ భోజనం లేదు, మాటలు. మొదటి సందర్భంలోనేంటి? భోజనం. 2వ సందర్భంలోనేంటి? మాటలు. ఈ 2వ సందర్భం ఎక్కడొచ్చింది? పాడి కట్టుకొని అప్పుడే తీసుకెళ్తున్నారు. సమాధి తోటకి ఊర్లోకి మధ్యలో ఉన్నాడు, పాడి మీద ఉన్నాడు, అటో ఇటో తెలియదు. ఇది 2వ స్టేజ్. 3వ స్టేజ్ కొట్టేటప్పటికే ఇల్లు దాటిపోయింది, పాడి దాటిపోయింది, దాదాపు సమాధి కూడా దాటిపోయింది. 3 రోజులు అయిందంటే ఇంకా సమాధి కూడా దాటిపోయింది అనుకుంటా. అనక దీన్ని ఏ జ్ఞాపం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి పాపినైనా ప్రేమిస్తున్నాడు, ఎలాంటి పాపినైనా ఆయన రక్షించగలడు. ఇంట్లో చనిపోయిన వారిని ఆయన రక్షించగలడు. ఇంట్లో చనిపోయి సమాధి తోటలోనికి మోసుకొని వస్తున్న వారిని ఆయన రక్షించగలడు. సమాధిలో పాతి పెట్టబడిన వారిని కూడా ఆయన రక్షించగలడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన రక్షించాలంటే మనము ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి. అందుకే ఇప్పుడు ఆఖరికి ఏం చెప్పాడు సంఘంతోనంటే, మీరు కట్లు విప్పి పోనీయడి. ప్రభు బల దగ్గరికి వచ్చినాం, ఎంతో మంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, వారు సమాధిలో నుండి లేచినారు, వారు కట్లు అలాగే పెట్టుకుని ఉన్నారు, అందుకే బలలో పాలు పొందట్లేదు. కొంతమంది అంటారు రక్షించబడినామండి ఇంకా పాలు పొందట్లేదు. ఏమంటే బాప్తిసం తీసుకోలేదు.
బాప్తీసం తీసుకునేదానికి బలలో పాలు పొందేదానికి సంబంధమే లేదు. నీ హృదయం యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించింటే, నీ హృదయంలోనికి యేసు ప్రభు వచ్చింటే, నీ పాపాలు క్షమించబడింటే అదే క్షణములోనే నువ్వు బలలో పాలు పొందొచ్చు. ఈ అమ్మాయి చనిపోయింది, లేచింది. లేచిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్పినాడు? భోజనము పెట్టడి, స్నానం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట భోజనం. కనుక బలలో పాలు పొందుతూ ఉండు. ప్రభు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు బాప్తిసం ఇవ్వడము లేట్ అవుతుంది, పరిస్థితులను బట్టి, అందుబాటులో లేని కారణాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి లేట్ అవుతుంది. అంతదాకా నువ్వు బలలో పాలు పొందుతుండొచ్చు. పరిస్థితులు అనుకూలంగా వచ్చినప్పుడు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వచ్చు. బాప్తిసం తీసుకోలేను కదా అని బల్లకు దూరంగా ఉండడము వాక్యానుసారం కాదేమో. నువ్వు రక్షించబడ్డావా? బలలో పాలు పొందు. కనుక కొంతమంది రక్షించబడ్డారు, ఇంకా వాళ్ళకి కట్లున్నాయి, చేతికి కట్లున్నాయి, ముఖానికి రుమాలు ఉంది, అన్ని వారికి కట్లతో ఉన్నారు. అలాంటి వాళ్ళు బల దగ్గరికి రావట్లేదేమో. నీ కట్లు తెంచుకో, నీ ముఖానికి ఉన్న రుమాలు తెంచుకో, నీ దేహానికి ఉన్న ప్రేతి వస్త్రాలు తీసివేసుకో, నీ కాళ్ళకున్న ప్రేతి వస్త్రాలు తీసివేసుకో. వాటన్నిటి నుండి తప్పించబడిన వారై అవన్నీ తీసివేయబడాలంటే సంఘము పరిచర్య చేయాలి. తీసివేయబడిన వారై వారిప్పుడు ప్రభు బల దగ్గరికి వచ్చి లాజరుతో పాటు కూర్చోవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇదేంటంటే ఆఖరిగా ప్రభు బల దగ్గర కూర్చునే భాగ్యం. మినిస్ట్రీ అట్ ద టేబుల్, ప్రభు బల దగ్గర పరిచర్య. ఈ 12వ అధ్యాయంలోనికి రాకమునుపు 8వ అధ్యాయంలో మన భవిష్యత్తు ఆరంభం అవుతుంది. 8 నుండి 12 దాకా 5 ప్రాముఖ్యమైన అధ్యాయాలు, 5 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపం చేస్తున్నాయి. 8వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ ఫర్ ద ట్రాన్స్గ్రెసర్. దోషికి, అపరాధికి పరిచర్య యేసు ప్రభు చేసింది. ఎవరక్కడ దోషి? పాపంలో పట్టబడిన స్త్రీ, రాళ్లతో సావగొట్టబడి సమాధిలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంచటానికి తీసుకుని వచ్చినారు ఆమెని. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, వెళ్ళు. క్షమాపణ పొంది ఆ స్త్రీ వెళ్ళిపోయింది. రోమ 8:1 ప్రకారం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. మినిస్ట్రీ ఫర్ ట్రాన్స్గ్రెసర్. అపరాధికి, దోషికి, పాపికి యేసు ప్రభు పరిచర్య చేస్తున్నాడు 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలోనికి వచ్చినాడు, పుట్టి గుడ్డివాడు ఉన్నాడు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వాడు చూస్తున్నాడు, సంతోషంతో కేకలేస్తున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్. సత్యమును గురించి యేసుప్రభు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు అని అక్కడ యేసుప్రభు సత్యాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 10వ అధ్యాయం 10 వచనాల్లో 10 వచనం కింద వరుసలో మనం చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. మినిస్ట్రీ అట్ ద ట్రీ. సిలువ దగ్గర యేసుక్రీస్తు యొక్క పరిచర్య మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ తర్వాత 11వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు మినిస్ట్రీ అట్ ద టూమ్. సమాధి దగ్గర పరిచర్య. ఇప్పుడు 4 రకాల పరిచర్య చూసినాం. 8వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ ఫర్ ట్రాన్స్గ్రెసర్. దోషికి, పాపికి పరిచర్య. 9వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్. సత్యమును గురించిన పరిచర్య. 10వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ అట్ ద క్రాస్ ఆర్ ద ట్రీ. సిలువ దగ్గర పరిచర్య. 11వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ అట్ ద టూమ్. సమాధి దగ్గర పరిచర్య. 12వ అధ్యాయం ఏంటి? మినిస్ట్రీ అట్ ద టేబుల్. ప్రభు యొక్క బల దగ్గర పరిచర్య. ఇప్పుడు ఈ ప్రభు యొక్క బల దగ్గర కూర్చోటి కొరకే దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానంలో మనం పాలు పొందాలంటే 8వ అధ్యాయం నుండి మన యాత్ర ఆరంభించబడి అలాగే కొనసాగించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈయన పండుగకు రాడా ఏమి? ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాధిలో ఉన్న వారిని తిరిగి లేపి బల దగ్గరికి దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. అలాంటి వ్యక్తి బల దగ్గరికి వచ్చిన తర్వాత తిరిగి దేవుని సింహాసనం మీద, అందుకే యేసుప్రభు చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నిత్యజీవం గలవాడు అంత్య దినాన నేను వాణ్ణి లేపుదును. ఒకరోజు రాబోతుంది, ఆయన శరీరం తిని ఆయన బలలో పాలు పొందుతున్న కారణం చేత ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాం, ఆయన చూస్తూ ఉంటాం, ఆయన పోలి ఉంటాం, ఆయన మహిమలో ఉంటాం, ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆ వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపులు పచ్చలు కలిగిన ఆ పరలోక రాజ్యం మనదే, వైభవం మనదే. సదాకాలం దేవునితో పాటు మనం ఉంటాం. కాగా సదాకాలం మనం ఆయనతో కూడా ఉందాం. ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మనం సిద్ధపరచబడుతూ మన తోటి